మనం ఇప్పుడు ఈ లింకన్ ఆయన స్ట్రగల్ ఫర్ ఫ్రీడము, లిబర్టీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అనే దగ్గరికి వచ్చాం మనము. చూద్దాం ఇక్కడ ఆయన అసాసినేషను, ఫ్రీడమ్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయంట. ఫొటోసే అనుకోండి. ఇక్కడి నుంచి మొదలు పెడదాము. ఫ్రీడమ్ ఇన్ అమెరికా అంట. అండ్ ఇండిపెండెన్స్, చూడండి అన్నీ అప్పుడు జరిగినవన్నీ. 1765 నుంచి న్యూ స్టేట్స్, ఫ్రీ స్పీచ్ ప్రెసిడెంట్. Indians forced west of Mississippi River, and then slave rebellion of 1831, women call for equality 1848, Dred Scott sues for freedom, Abraham Lincoln elected, then the Brothers' War. Millions of enslaved people proclaimed free. Slavery ends in 1865. The Indians become parts of government. Women petition for the vote. Then 1878, women focus on vote. Chinese immigration banned in 1882. 1887, Indian tribal lands split up. Separate but equal is law of the land. Suffragists demonstrate in Washington. Red Scare undermines women with vote after 1919. Korean Equal Rights Amendment to Japanese Americans imprisoned. Immigrants face new quotas. అప్పుడు యూజ్ చేసిన చూడండి కప్పులు, గ్లాసులు, ఇవన్నీ. నీళ్ళు వర్క్ పిక్చర్స్ అంటారు. కప్ అండ్ సాస్ ఇవన్నీ నీళ్ళు వర్క్ పిక్చర్స్ అంటారు. ఇవన్నీ ఇది నీళ్ళు వర్క్ పిక్చర్. అప్పటి మగ్గు ఇంగ్లాండ్, రెండు ఇంగ్లాండ్ మగ్గు, ఇది బౌల్ ఇంగ్లాండ్. బటన్స్ అంటారు. బౌల్ ఇంగ్లాండ్. ఇది వచ్చి స్పీకర్స్ చైర్ అంట. ఇదిగోండి జార్జ్ వాషింగ్టన్ యూజ్ చేసినవంటే ఇవి. బెడ్ చూసారా, ఫోల్డింగ్ క్యాంప్ బెడ్ అంట. అది యూజ్డ్ బై జార్జ్ వాషింగ్టన్. చూసారా ఆయన యూజ్ చేసిన ఉంటాయి. ఇదిగోండి డిక్లేరింగ్ ఇండిపెండెన్స్ ఓన్లీ ద బిగినింగ్. July 4th, 1776 అన్నమాట. ఓకే అండి, మనం ఫోర్డ్ మ్యూజియంకి వచ్చాం కదా.
నాకు తెలిసినంత వరకు నేను చూపించాను. సో ఇదనమాట. అంటే ఫోర్డ్ మ్యూజియం, ఫోర్డ్ కంపెనీ చాలా ఫేమస్ కదా, అందుకని ఫోర్డ్ మ్యూజియం చూడాలనుకుని వచ్చాను. నాకు తెలిసినంత వరకు ఏవేవి ఇంపార్టెంటో అవి చూపించానండి. సో ప్లీజ్ ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి ఉపయోగపడవచ్చు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.